వనపర్తి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మార్కెట్ యార్డులో నిల్వ ఉంచిన వరి ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బలమైన ఎదురుగాలుల కారణంగా ధాన్యంపై కల్పిన టార్పాలిన్లు ఎగిరిపోగా గన్ని బ్యాగుల్లోకి నీరు చేరి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అకాల వర్షం రైతన్నను నట్టేట ముంచింది. నిన్న సాయంత్రం కురిసినటువంటి అకాల వర్షంతో వరి మొక్కజొన్న పంటలు రోడ్ల మీదకి వచ్చినటువంటి పంట అంతా కూడా నీటిపాలు కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ధాన్యాన్ని చూస్తే మొత్తం కూడా చూడొచ్చు. ఈ ధాన్యాన్ని అంతా మనం చూస్తే నిజంగా ఈ ధాన్యం కింది వరకు కూడా అంటే పైన వాటర్ లేకున్నా కూడా ఈ కిందకు మాత్రం ఖచ్చితంగా ఇది పీల్చుకునే స్వభావం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇదంతా వెళ్ళిపోయింది టోటల్గా. అంటే రైతులు ఇప్పటి వరకు పండించుకొని రోడ్ల మీదకి తెచ్చి అమ్ముకోవాల్సిన సందర్భంలో తిరిగి ఈ విధంగా రిపీట్ కావడం కూడా పూర్తి స్థాయిలో రైతన్నకు తీవ్ర నష్టాన్ని చేకూర్చే విధంగా ఉందని చెప్పవచ్చు. ఇది ఒక్క చోట కాదు, ఇలాంటివి చాలా చోట్ల ఉన్నాయి. ఈ వాటర్ అంతా కూడా తీస్తే ఇదంతా కూడా మొత్తం కింది సైడ్ మొత్తం భాగం అంతా కూడా పూర్తిగా నానిపోయింది. అంటే ఈ వడ్డను మళ్ళీ తిరిగి తీయాలి, బయట ఆరబోయాలి, ఇవంతా సమస్య అవుతుంది. కానీ రైతులు మాత్రం తమకు జరిగినటువంటి నష్టాన్ని ప్రభుత్వం పూడ్చాలి, ఖచ్చితంగా వరి కొనుగోలును వెంటనే చేపట్టాలని చెప్తుంది. ఇప్పటికే ఆ జిల్లాల కలెక్టర్లు అదేవిధంగా డిఎస్ఓలు సైతం కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. సార్ ఇది ధాన్యం నుంచి నేను ఒక 10-15 రోజుల నుంచి సార్ ఈ ధాన్యాన్ని మేము కాంటాలు చేయమంటే కాంటాలు చేస్తారు, అమాలీల కొరత ఉందని చెప్పేసి అన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ అక్కడక్కడ లారీలు గిట్లా రావట్లేదు, అమాలీలు లేరు అని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని కాంటాలు చేస్తలేరు. వాళ్ళు అమాలీలు గిట్లా కొంతమంది వాళ్ళు 12 గంటలకు చేసి 12 గంటల తర్వాత బంద్ చేసి మళ్ళీ 3-4 గంటలకు అని చెప్పేసి వాళ్ళు 1000 బస్తాలు 1200 బస్తాలు అని చెప్పేసి అది పెట్టుకొని వాళ్ళు కొన్ని 2-3 చేసి వెళ్ళిపోతున్నారు సార్ వాళ్ళు. ఇంకోటి దాదాపు ఒక 40-45 నుంచి తెచ్చిన ధాన్యాన్ని ఇట్లా లారీలు రాక అట్లే ధాన్యాన్ని చేసుకుని ఉంటే దాని మీద పకడ్బందీగా కవర్లు కప్పుకొని ఉంటే కవర్లు ఇట్లా నిన్న గాలికి పూర్తిగా గాలికి లేచిపోవడం జరిగింది. లేచిపోయి మొత్తం ఒడ్లు నానిపోవడం జరిగింది. ఇంకోటి ఏం సార్ అంటే ఇక్కడ కవర్లు ఏమైనా వర్షం వచ్చినప్పుడు సడన్గా వర్షం వచ్చినప్పుడు ఇట్లా కవర్లు ఇచ్చే పరిస్థితి ఇట్లా లేదు సార్. నిన్న సార్ ఇట్లా తాళాలు వేసుకొని పోయింది, ఏదో కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ ఉందని చెప్పేసి కవర్లు చేయకుండా ఇంట్లో ఉన్న పరిస్థితి ఉంది సార్. నిన్న దానికి ఇట్లా కవర్లు చేయక ఇట్లా ధాన్యం తడిచిపోయింది. ఇక్కడ వాటర్ మొత్తం నీళ్ళు స్టోరేజ్ అయ్యి నీళ్ళు ఎక్కడ పోలేక కొన్ని ఒడ్లు కొట్టుకొని పోయినాయి మావి. అన్నా ఎంత అంటే మొత్తం ధాన్యం అంతా కూడా పెద్ద ఎత్తున ఉంది మార్కెట్లో, మొత్తం ఇదంతా నాన్నట్టు కనిపిస్తుంది. ఎంత మొత్తం ఇదంతా కూడా ఇప్పుడు పరిస్థితి ఏంటి? దీని పరిస్థితి ఏంటి? దీని పరిస్థితి ఏం లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. ఇప్పుడు పచ్చిగున అని చెప్పేసి తేమ మొత్తం పోయిన తర్వాత కొనడం అనేది కాకుండా పచ్చిగున ధాన్యానికి ఇట్లా రైతులను ఆదుకోవాలి సార్. ఇది ఎందుకంటే 4-5 నెలల నుంచి మేము ఎంతో కష్టపడి రాత్రి బావులు పిల్లలం కాదనకుండా కష్టపడి చేసి మేము మార్కెట్కి తెచ్చిన తర్వాత మార్కెట్లో మాకు ఈ రకంగా వేయడం చాలా బాధాకరంగా ఉంది సార్. మార్కెట్ మొత్తం నడిచింది ఉంటుంది, మస్తునే ఉంటుంది. మనకి ఇప్పుడు ఏం చేయాలి? ధాన్యాన్ని తిరిగి ఎత్తిస్తా అంటున్నారు వాళ్ళు, కానీ ఎత్తిచ్చే వరకు మాకు నమ్మకం లేదు. ఇంకా మళ్ళీ రాత్రి రావచ్చు కాకపోతే 5 దశపడికి చెప్తారు. ఇంకా అవతల మా బాధ మేము పడవచ్చు. రైతులు ఏం చేయాలి, ఎట్లా బతకాలి, ఏం చేయాలి? 4 నెలలు తిప్పల పడ్డాం, ఆధారం దాని విన్నే. మా జీవితం ఏంది, మేము ఎట్లా బతకాలి? పిల్లల మొత్తం కూడా ఈ వడ్లని కూడా నానిపోయాయి. ఇప్పటికీ ఇది కొనుగోలు అయిపోయి ఉంటే మాత్రం రైతులు బయట పడేవారని చెప్తున్నారు. మరి సో ఇదంతా కూడా ఏం చేస్తున్నారు అనేది కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు రైతులు. వెంటనే దీనికి సంబంధించి త్వరితగతిన కంప్లీట్ చేయాలని కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనపడుతుంది. ఇక నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా మొక్కజొన్నకు సంబంధించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు చెప్తున్నారు. అకాల వర్షంతో పాటు ఈసారి వరి ధాన్యం ఎక్కువగా రావడం వల్ల వనపర్తి జిల్లాలో సైతం కూడా ధాన్యం కొనుగోలు మరింత ప్రక్రియ వేగవంతం చేయాలని చెప్తున్నారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో పాటు రెవెన్యూ శాఖ అదేవిధంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు సైతం కూడా ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ వచ్చిన ధాన్యం ఎక్కువగా ఉండడం, అదేవిధంగా అన్లోడింగ్కి పోవాల్సినటువంటి ధాన్యం అంటే లోడింగ్ అవుతుంది, అన్లోడింగ్లో కొంత రవాణా సౌకర్యాలతో ఇబ్బందులు ఉన్నాయంటూ కూడా కొంత జాప్యం అవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలో, అది ప్రధానంగా వనపర్తి జిల్లాలో కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఇక్కడ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.